నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మందాకినీ సలిల చందన చర్చితుడు, నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరుడు భక్తులను బ్రోచేందుకు రకరకాల పేర్లతో ప్రకటితమవుతాడు. హాలాహలం మింగి నీలకంఠుడయ్యాడు. భూలోకవాసుల దాహార్తిని తీర్చేందుకు గంగను తలపై ధరించి గంగాధరుడు అనిపించుకున్నాడు. సర్వ బాధల నుంచి ముక్తి నొసంగుతూ ముక్తేశ్వరుడయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కొండపై రామలింగేశ్వరుడు అనే పేరున స్వయంభువై వెలిసిన అపురూప పురాతన ఆలయమిది. అరణ్యవాసానికి వెళుతూ శ్రీరాముడు ఈ పరమశివుని దర్శించుకున్నందున రామలింగేశ్వరుడు అనిపించుకున్నాడు. ఎన్నో విశేషాలతో అలరారుతున్న ఈ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. శంకరుడంత సులభ ప్రసన్న దైవం మరిలేడు. నమ్మి కొలిచిన వారి పాలిట ఆత్మబంధువు సర్వేశ్వరుడు. తన శక్తియుక్తుల్ని ఎవరైతే అమృతత్వంలో కలగలిపి శాశ్వతానందాన్ని కలిగిస్తారో ఆ దివ్య స్వరూపుడే పరమేశ్వరుడని రుద్రం వ్యాఖ్యానిస్తోంది. సకల దేవతలకు ఆరాధ్యనీయునిగా, సమస్త ఋషులకు పూజనీయునిగా మహాదేవుడు అలరారుతున్నాడు. అలాంటి ఆదిదేవుడు ఈ ఆలయాన రామలింగేశ్వరునిగా స్వయంభువుగా సాక్షాత్కరించాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళుతూ ఇక్కడి స్వామిని దర్శించి అర్చించాడని స్థలపురాణం. ఆ శ్రీరామార్చిత శివలింగాన్ని మనము దర్శించుకొని తరిద్దాం రండి. ఈ కందూరు ఓ పౌరాణిక ప్రశస్త్యం, ఓ చారిత్రక ప్రాముఖ్యత గల శివాలయం అలరారుతోంది. అదే శ్రీరామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయ గర్భాలయంలో స్వయంభూవై వెలసిన లింగరూపుడు ఈ రామలింగేశ్వరుడు. దక్షిణ ద్వార ఆలయంలో పశ్చిమాభిముఖంగా వెలసిన ఈ రామలింగేశ్వరుణ్ణి దర్శించి అర్చిస్తే సంతాన ప్రాప్తి, సంతాన వృద్ధి ఒక వరంలా లభిస్తుందని ఇక్కడి భక్తుల పరమ విశ్వాసం. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. నిండైన పానపట్టం, పంచలోహ కవచయుక్తంగా ఉన్న పానపట్టంపై గుండ్రటి శివలింగం పసుపు, చందన, కుంకుమ లేపనాలు అలదుకొని బహు అందంగా ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే ఈ రామలింగేశ్వరునికి ఏకాదశ అంటే 11 పడగల నాగేంద్రుడు ఛత్రంలా అమరి ఉండటం. ఈ గర్భాలయానికి ఎదురుగా తన స్వామికి జరిగే సేవలన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లుండే నందీశ్వరుడు నల్లని శిలారూపుడై వర్ణరంజితంగా ఉంటాడు. ఆ నందీశ్వరుని శృంగముల మధ్య నుంచి రామలింగేశ్వరయ్యను దర్శించుకుంటారు. భక్తజనం ఎంతో నిష్ఠగా ఆ రామలింగేశ్వర లింగానికి పూజాదికాలు నిర్వహించుకొని ధన్యత నొందుతారు. కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. వృషభారూఢాయ వృషాంకాయ నీలలోహితాయ సితికంఠాయ భస్మోద్ధూళిత విగ్రహాయ ఇలా మనమెప్పుడూ వినకపోయినా ఆ పరమశివుడి 108 పేర్లలో కొన్ని పేర్లు. పంచభూతాత్ముడు అంటారు కదా. పంచభూతాలలోనూ ఉన్న ఈ ఈశ్వరుడు నదీ తీరాలలో, అరణ్య ప్రాంతాలలో లేదా ఇలా పర్వత ప్రాంతాలలో వెలిశాడు. ఒక పర్వతాగ్రంపై కదంబ వృక్షాల ఛాయలో వెలసిన ఈ ఆలయ వైశిష్ట్యాన్ని వీక్షిద్దాం రండి. 12వ శతాబ్దంలో చోళ మహారాజుల పరిపాలనా కాలంలో, కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు ఇక్కడ శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. ఈ ఆలయం గురించి ఒక ఆసక్తికరమైన స్థల పురాణ గాథ వినవస్తోంది. తంబలి వంశానికి చెందిన ఒక శివభక్తురాలు ఈ కొండపైకి వచ్చి రామలింగేశ్వరునికి నిత్య అభిషేకాది అర్చనలు చేసేదట. ఆమె గర్భవతి కావడంతో కొండెక్కి రాలేక రామలింగేశ్వరుని అర్థించిందట. ఆ రామలింగేశ్వరుడు కరుణించి, నీకోసం కొండ దిగి వస్తాను, నీవు వెనుదిరిగి చూడకుండా ముందుకు పద, నేను వెనుక వస్తాను అన్నాడట. అంతటా ఆ భక్తురాలు ముందుకి నడుస్తూ కొండ దిగుతుండగా వెనుక రథంలో వస్తున్నట్లు
అలికిడి వినబడి వెనుదిరిగి చూసిందట. అంతే, పరమశివుని రథం ఒక చక్రం పక్కనే ఉన్న పుష్కరిణిలో పడిపోయిందట. రెండో చక్రంపై శివుడు ప్రతిష్ఠితుడైనట్లు శిలారూపంలో ఆవిర్భవించాడట. ఆ భక్తురాలు ఆ లింగాకారం పక్కనే శిలగా మారిపోయిందట. అంతటి మహిమాన్విత గర్భాలయంలో రామలింగేశ్వర పానపట్టం పక్కనే నేటికి శిలారూపాన కానవస్తోంది. ఇంతటి పరమ విశేషమైన స్వయం వ్యక్త రామలింగేశ్వరుడు కొలువైన ఆలయం ఎంతో పురా వైభవంతో అలరారుతోంది. ఈ హరహర మహాదేవుడు శబ్దనాద ప్రియుడు, అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు మీద పోస్తే శివాలెత్తి కరుణ కురిపిస్తాడు. ఆయనెక్కడుంటే అక్కడ ప్రమద గణాలన్నీ గుమిగూడే ఉంటాయి. పెను కోలాహలాన్ని నర్తింపజేస్తాయి. ఈ రామలింగేశ్వరుని గుడిలో అభిషేకాది అర్చనలు ఎంతో వైభవంగా జరుగుతాయి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అని పంచాక్షరీ మంత్రమైన నమశివాయ అని ఆర్తిగా స్మరించుకుంటూ కందూరు రామలింగేశ్వర ఆలయంలోకి అడుగిడితే ఎదురుగా భక్తుల స్వీయ హస్తాలతో పరమశివుడు అభిషేక స్నానాలు చేయించుకోవడం మనకు కనబడుతోంది. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. వివిధ ప్రాంతాల నుంచి తీర్థయాత్రీకులై వచ్చిన శివభక్తులు రామలింగేశ్వర లింగానికి తమ చేతులారా జలాన్ని సంప్రోక్షిస్తూ అభిషేకాలు గావిస్తారు. పైన పైకప్పు నుంచి వేలాడుతున్న ఆకాశ గంగా పాత్ర నుంచి నిత్య జలాభిషేకం ఎలాగూ జరుగుతూనే ఉంటుంది. స్వయంభూ రామలింగేశ్వరునికి జలక్షీరాది పంచామృత అభిషేకాలు ఎంతో భక్తి తత్పరతతో చేస్తారు. ఎంతమంది భక్తులు ఎన్నిసార్లు చెంబుల కొలది అభిషేకాన్ని చేసినా తనివి తీరనంత అభిషేకానంద భరితుడై ఉంటాడా కందూరు క్షేత్ర రామలింగేశ్వర మహాదేవుడు. శివునికి ఇష్టమని బిల్వపత్రాన్ని, ఎర్రని మందార పుష్పాల్ని సమర్పిస్తారు. నమఃశివాయ అని నమస్కృతులు చెల్లిస్తారు. అభిషేక సేవ అనంతరం పూజారి తన స్వహస్తాలతో పసుపు చందనాదులను అలది కుంకుమ బొట్లను తీర్చిదిద్దుతారు. ఆపై 11 ముఖముల ఏకాదశి పడగల పంచలోహ నాగరాజుని అందంగా అలంకరిస్తారు. ఆపై రకరకాల పూలతో అలంకరించి రామలింగేశ్వర లింగాన్ని పరమ సుందరంగా అలంకరిస్తారు. పంచభూతాజ్ముడైన పరమేశ్వరుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా మహబూబ్ నగర్ జిల్లా కందూరు క్షేత్రంలో కాకతీయుల కాలంలో నిర్మితమైంది. కల్పవృక్షాలుగా అలరారుతున్న కదంబ వృక్షాల ఆకుపచ్చదనం మధ్య ప్రకృతేశ్వరుడుగా కొలువయ్యాడు. ఆ రామలింగేశ్వరాలయంలో రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయస్వామి, గణపతి, పార్వతీదేవి తదితర దేవీ దేవతల ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి. ఆంజనేయుడు ఒక పక్క, కాలభైరవుడు మరో పక్క. ద్వారపాలకులుగా ఉన్న ప్రధాన ద్వారం, దానిని దాటి వెళ్లగానే విశాలమైన ఆవరణలో ధ్వజస్తంభం, ఆలయ గోపురాదులు కానవస్తాయి. మరో పురాణ విశేషం ఏమిటంటే, కాశీలో మాత్రమే కానవచ్చే కదంబ వృక్షాలు ఇక్కడ 26 నక్షత్రాలకు తగినట్లు 26 కదంబ వృక్షాలు ఉంటాయి. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఆ కల్పవృక్షాలు కోనేటి ఒడ్డున గుడి ఆవరణంలో పలుచోట్ల ఉంటాయి. ఆ పవిత్ర కదంబ కల్ప వృక్షాల కింద కూర్చొని మనసులో ఏ కోరిక కోరుకుంటే అవి తప్పక నెరవేరుతాయని ఇక్కడి వారు చెబుతారు. ఆలయానికి ఈశాన్య భాగాన వాస్తుయుక్తంగా కోనేరి ఒకటి పుష్కలమైన నీటితో ఉంటుంది. ఆలయం చుట్టూ, ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాది నమస్కారాలు పూర్తి చేసుకొని
ప్రధాన ఆలయంలోకి భక్తులు ప్రవేశిస్తారు. కందూరు శివక్షేత్రం ఇదిగో ఈ దారిలో పదండి అని చెబుతున్నట్లుగా 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఓ భవ్య స్వాగత తోరణం నిర్మితమై ఉంటుంది. ఆ స్వాగత ద్వారం పైన ఉన్న ప్రాకారంపై పార్వతీ పరమేశ్వరులు మధ్యన ఉండగా అటూ ఇటూ గణపతి కుమారస్వామిల ప్రతిమారూపాలు ఉంటాయి. పాదభాగాన శివవాహనమైన నందీశ్వరుడు కూడా ఉంటాడు. ఆ స్వాగత తోరణం దాటి 3 కిలోమీటర్లు ప్రయాణించగా కందూరు క్షేత్రానికి భక్తులను స్వాగతం పలుకుతూ మరో వర్ణరంజితమైన స్వాగత ద్వారం ఉంటుంది. ఇదే ఆవరణంలో ఉన్న మరో ఉపమందిరంలో మరో శివలింగం భక్తుల అభిషేకాది అర్చనలు అందుకుంటూ ఉంటుంది. గర్భగృహంలోనే రామలింగేశ్వరుని చెంతని పంచలోహ శివపార్వతుల చిరుప్రతిమలు ఒక వేదికపై ఉంటాయి. గంగాతరంగ రమణీయ జటాకలాపం వారాణసి పురపతిం భజ విశ్వనాథం అనే పాదపంక్తులున్న విశ్వనాథాష్టకాన్ని ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుణ్ణి చూసి దక్షిణ కాశీ కందూరు క్షేత్రపతిం భజ రామేశ్వరం అని చక్కగా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే కాశీ విశ్వనాథుని వలె వెలుగొందుతూ మనల్ని కాచి కాపాడుతాడని భావిస్తాం. ఆ పరమేశ్వరుని కృపావరం మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని అభిలాషిద్దాం.